రేవంత్ రెడ్డి అబద్దాల హామీలు ఇస్తే నమ్మి ప్రజలు ఓట్లు వేశారు. మోసానికి దగాకు మారుపేరు రేవంత్. రాహుల్ గాంధీని కూడా బోల్తా కొట్టించారు. 2018లో కూడా కాంగ్రెస్ 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నారు. ఆనాడే సాధ్యం కాదు అని చెప్పిన మోసపు మాటలు అని చెప్పిన కేసీఆర్ కూడా అలవికాని హామీ ఇచ్చారు. అడ్రస్ లేకుండా పోయారు. రుణమాఫీ చేస్తా అంటే రేవంత్ను నమ్మి రైతులు ఓట్లు వేశారు. కేసీఆర్ను ఓడించాలని ప్రజలు, విద్యార్థులు, ప్రజాస్వామికవాదులు కాంగ్రెస్ కు ఓటు వేశారు. 6 గ్యారంటీలో ఒక ఉచిత బస్సు తప్ప ఏమీ అమలు కాలేదు. 17,900 కోట్ల రుణమాఫీ చేశామని సీఎం కార్యాలయం ప్రకటించింది తప్ప ఎక్కడా లెక్కలు చెప్పలేదు. దమ్ముంటే ఎంత అయిందో లెక్కలతో సహా ప్రజా పోర్టల్లో పెట్టాలని డిమాండ్ చేస్తున్న బీజేపీ మోదీ గారి మాట ఇస్తే తప్పరు. ఎరువుల కోసం లైన్లు కట్టే దౌర్భాగ్య స్థితి లేకుండా కాంగ్రెస్ మూసేసిన రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని 6,300 కోట్లతో ప్రారంభించి తెలంగాణలో ఎరువుల కొరత లేకుండా చేసిన మహానేడు మోదీ. రెండింటి కోసం రేవంత్ ఇదంతా చేస్తున్నాడు. బిల్డర్ల దగ్గర డబ్బులు వసూలు చేసి హైకమాండ్కి డబ్బులు పంపడానికి, మూసి ప్రక్షాళన కాదు 1,50,000 కోట్లలో వచ్చే కమిషన్ కోసం దమ్ముంటే రుణమాఫీ చేయి, రైతు బంధు ఇవ్వు, దమ్ముంటే 6 గ్యారంటీలు అమలు చేయి, కానీ ఇలా పేదల ఉసిరు పోసుకోవద్దన్నారు. రేవంత్ రెడ్డి కూడా ప్రజాక్షేత్రంలో భంగపాటు తప్పదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఇవాళ వ్యవసాయంలో రైతులంతా కూడా ఇంకా ఏమని ఎదురు చూస్తున్నారు? ఇక ఇస్తారో, అగ ఇస్తారో, రేపొస్తుందో, మాపొస్తో అని చెప్పి ఎదురు చూస్తున్నారు. నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, బేషరతుగా బ్యాంకులలో వాళ్ళకు 3 లక్షలనయా 4 లక్షలనయా నీకు అక్కర్లేని సబ్జెక్టు, నీవిచ్చే 2 లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్లలో ఎవరి అకౌంట్ లో వాళ్ళకి ఇవ్వాలి తప్ప ఇవాళ తల్లికి కొడుక్కి సేమ్ కార్డు ఉంటే ఇద్దరిని కలపొద్దని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. గత 9.5 నెలల్లో ఈ రాష్ట్రంలో అరాచక ప్రభుత్వం నడుస్తా ఉన్నది. ఇచ్చిన హామీలు నెరవేరుస్తలేదని, ఇచ్చిన హామీలు పూర్తిగా తుంగలు దొక్కిందని ఎప్పటికప్పుడు పోరాటం చేస్తున్న సంగతి మీకు తెలుసు. నేను ఒకటి అడుగుతా ఉన్నాను, 9.5 నెలల్లో అన్ని వర్గాల ప్రజల్ని విస్మరించి అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసినటువంటి